అందరికీ నమస్కారం అండి. చరిత్రలో ఈరోజు ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మనం చదివే వార్తలు, పత్రికలు, మీడియా ఇవి అన్నిటికి పునాది ఎక్కడో తెలుసా? అది 18వ శతాబ్దంలో బ్రిటిష్ పాలనా కాలంలో 1780వ సంవత్సరంలో జనవరి 29వ తేదీ నాడు కలకత్తాలో జేమ్స్ ఆగస్ట్ సుహికి అనే వ్యక్తి ఒక కొత్త ప్రయోగం ప్రారంభించారు. అదే బెంగాల్ గెజెట్. భారతదేశపు తొలి ఇంగ్లీష్ పత్రిక. ఇది హిక్కీస్ గెజెట్ అని కూడా పిలిచేవారు. ఈ పత్రిక ప్రత్యేకత ఏమిటంటే ఇది ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో వెనుకాడలేదు. అధికారులను ప్రశ్నించింది. స్వతంత్రంగా వార్తలు ప్రచురించింది. అందుకే అది అప్పటి పాలకులకు నచ్చలేదు. బెంగాల్ గెజెట్ ధైర్యమైన రచనలు బ్రిటిష్ అధికారులకు ఇష్టం లేక పత్రికపై కేసులు పెట్టారు. చివరికి పత్రికను మూసివేశారు. కానీ ఆ చిన్న ప్రయత్నం భారత పత్రికా స్వాతంత్రానికి మొదటి మెట్టు అయ్యింది. బెంగాల్ గెజెట్ తెలియజేసిందేంటంటే మాట స్వేచ్ఛ ఎంత ముఖ్యమో, జర్నలిజం శక్తి ఎంత గొప్పదో, సత్యం కోసం నిలబడటం ఎంత అవసరమో తెలియజేసింది. 1780వ సంవత్సరంలో వెలువడిన బెంగాల్ గెజెట్ భారత పత్రికా చరిత్రలో ఒక చిరస్థాయిగా గుర్తు. మాట స్వేచ్ఛకు పునాది వేసిన తొలి పత్రిక. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు అందాలంటే కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.